3430 बैठो। लोकेशन बोलाराम के दिखला रहा है ना? हाँ बोलाराम ना। कहाँ आओ तब 500 लोग इससे लगा दो। रखो बढ़िया से आछे मत रखो क्या स्कैनर चलता है? हाँ स्कैनर चलता है ना? हाँ चलता हूँ। कहाँ पे राइट है? बस इधर ये साइड बिल्डिंग निकालो। हाँ भाड़ा सुनिए 180। कहाँ भाड़ा सो रे? कहाँ भाड़ा सो? ठेकेदार के रूम में तो चलो గైస్ మనం ఫస్ట్ టాప్ అయితే కంప్లీట్ చేసినాం. ఈరోజు సండే వచ్చేసి ఏంటంటే మనం 2:20కి అయితే వెళ్ళాం. మధ్యాహ్నం 2:20 అయితే అవుతుండే నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు 2:50 అవుతుంది. 2:50 అయితే అవుతుంది. ఇప్పటి నుంచి మనం సాయంత్రం వరకు ఎంత అర్నింగ్ చేస్తామో చూపిస్తాను. వీడియో ఎటు వరకు అయితే చూడండి. ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. నేను సెకండ్ డ్రాప్ అయితే పికప్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి మనం గాగిలాపూర్ నుండి ఫస్ట్ డ్రాప్ బొల్లారం అయితే వచ్చింది. నేను బొల్లారంలో ఎడ్షి పెట్టినాక మనకి ఇక్కడికి వెళ్ళి ఏంటంటే దేవేందర్ నగర్ డ్రాప్ పడ్డది మనకు. ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనము. ఇంకా ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తుంటారు ఏంటంటే మనకు రెంట్కు బండ్లు ఎక్కడ దొరుకుతాయన్నా అని అడుగుతుండ్రు. రెంట్కు బండ్లు దొరుకుతాయన్నా కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇయ్యరు. ఎవరైనా పరిచయం ఉంటేనే మనకి ఇస్తారు వాళ్ళు. మనం డైరెక్ట్లీ వెళ్తే ఎవరు ఇయ్యరన్నా. అది గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్లీ వెళ్ళి ఎవరు పరిచయం లేని బండి ఇమ్మంటే ఎవరైతే ఇయ్యరు. ఇది మన వీడియో అయితే సండేది. ఈరోజు అర్నింగ్ ఎంత చేస్తాము సాయంత్రం. ఇప్పుడైతే మధ్యాహ్నం 2:20కి అయితే వెళ్ళా. ఇప్పుడు 2:50 అవుతుంది టైం. సాయంత్రం వరకు ఎంత అర్నింగ్ చేస్తానో వీడియో చూస్తే తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇట్లా మెటల్ ఉంటే ఎక్స్ట్రా అవుతాయి అన్న అమౌంట్. అదే ఎంత ఉంది సామాన్? అదేనా? ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. అదే ఎక్కువ ఏం అడగలేదన్న. 50 రూపాయలు ఇచ్చేయండి. ఇట్లా వెళ్ళిపోవచ్చా? అదే ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా. పెట్టుకోండి. అదే చూపించిన దానికంటే 50 ఎక్స్ట్రా ఇచ్చాను. చాలా లాంగ్ ఉంది కదా 10 కిలోమీటర్ల డ్రాప్ ఉంది. 20 తీసుకోండి. 20 తక్కువ అయిపోతుంది అన్న. 40 రూపీస్ ఇచ్చాయి. 40 పెట్టుకోండి. 9962 ఓకే కూర్చోండి. ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మనకు దేవేందర్ నగర్ డ్రాప్ పడ్డది. ఇది దేవేందర్ నగర్ అంటే మన గాజుల్ రామారాం సైడ్. పెట్టేసి పెట్టానా కూర్చో. వస్తున్నా ఇంకా ఎవరన్నా?
ఇంకా ఒకటి చిన్న బ్యాగ్ ఉంది ले 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 ऑटो बुक के ले ऑटो में बैठ गए ఈ రోడ్ కొంచెం మంచిగానే ఉన్నాయి, ఖరాబ్ ఉన్నాయి. ఈ రోడ్ మంచిగానే ఉన్నాయి. మీరు ఆడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకున్నారు, అదే చూపిస్తుండే నాకు మ్యాప్లో. అందుకే కొంచెం ప్రాబ్లం అయింది. రైటా? అక్కడ ఆ లొకేషన్లో నాకు షాప్ ఉన్నాయి. లెఫ్ట్ రైటా? రైట్. ఒక నిమిషం ఆగండి. ఎక్కడ రావాలి? ఒక నిమిషం ఆగండి. ఇంట ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది కదా, అది కన్స్ట్రక్షన్. పిల్లర్ కూడా తీసుకోవాలా? ముంగల్ తీసుకోవాలా అక్కడ? फोन पे स्कैनर मेरा नहीं है, चाहता है कितना अभी आए खाना खाने जा रहे हैं। సరే పాపం తీసుకోండి. మాది ఏంటంటే రెండో ట్రాప్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మనం దేవేందర్ నగర్కి అయితే వచ్చిన బొల్లారం నుండి. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడైతే డ్రాప్ అవుతుందో. ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మనకు కిషారెడ్డిపేట అని డ్రాప్ అయితే పడ్డది. ఇది రాబేటోలా 678 ఎక్కడ డ్రాప్ ఇది? మియాపూర్ బాజ్పల్లి రోడ్. ఓకే. ఇక్కడ రైట్ చూపిస్తుంది. అంతే అంతే.
బ్యాక్ సైడ్ ఉంది 195 95 అయిపోయిందా కూడా డ్రాప్ మనం దేవేందర్ నగర్ నుండి ఇక్కడ మనం పాష్పల్లికి అయితే వచ్చిన డ్రాప్ తీసుకొని ఈ డ్రాప్ 3వ డ్రాప్ కంప్లీట్ అయింది. ఇది రాబిటోలో తెచ్చిన నేను 2 డ్రాప్లో ఓలాలో కొట్టిన. ఈ డ్రాప్కి ఏమైందంటే మనకు అక్కడ మన ప్రగతి నగర్ సిగ్నల్ కాడ పాము వచ్చేసింది అబ్బా. ఈ సిగ్నల్ కాడ నిలబడ్డాయి బండ్ల కిందికి పాము వచ్చేసింది. ఆమె చెప్పిందాక నాకు తెలియదు పాము వచ్చింది బండి కిందికి అని. మళ్ళీ దృష్టి కల్లా వెనకకి అక్కడ పోతుంది. నేనే భయపడ్డా కానీ అవి అసలు భయపడలేదు. వేరే వాళ్ళు అయితే దిగి పారిపోతుంది. ఆయన పక్కకు బండి విడిచిపెట్టి పారిపోయిండ్రు మనుషులు. అట్లా ఇట్లా వచ్చిందో సిగ్నల్ కాడికి అది అర్థం కాలేదు. అటు ఇటు తిరుగుతుంది బండ్ల కింద. కార్ కిందికి వెళ్ళిపోయింది లాస్ట్లో. మనం వచ్చేసినాం ఇది అది మన ప్రగతి నగర్ సిగ్నల్ ఇది కమాన్ ఉంది కదా మియాపూర్ రోడ్లో. మియాపూర్ మన గండి మైసమారు మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్డుకు అట్లా పడ్డది అది. ఇక్కడ మన 3వ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. వీడికెళ్ళి చూద్దాం ఎక్కడిది డ్రాప్ పడుతుందో. ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నా 1% ఎక్స్ట్రా ఉండు. రమ్మన్నా నాన్న తొందర. $50 ఎక్స్ట్రా అయితే చూడన్నా. అదే మళ్ళా ఓటీపీ చెప్పండి. బాగుంది పెట్టవా? ఓటీపీ 1016 करे डाग पोरा रखा राइट चलो हाँ చిన్న బో తగిలిందారా రైట్ చూపిస్తుంది. చిన్న పోన్ రైట్ సైడ్ ఇట్లా ఎంత 180 180 ₹50 ఎక్స్ట్రా. 1 2 3 4 ₹20 చేంజ్ ఉంది కదా వచ్చింది. बैग ले लो भाई. बैग డ్రాప్ ఏంటంటే 6 కిలోమీటర్ల డ్రాప్ ఉండే మనకు ఆన్లైన్లో 1
30 వచ్చింది. ఒక పర్సెంట్ ఎక్స్ట్రా ఉండే కదా, 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. టోటల్ అమౌంట్ 180 వచ్చింది. ఇప్పుడు మనం ప్రస్తుతం మియాపూర్లో ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనకు డ్రాప్ ఎక్కడ పడుతుందో. లింగంపల్లి స్టేషన్ అక్కడ వద్దు మనకు. నాగోల్ ఇక్కడికి వెళ్ళొద్దు. నాగోల్ వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి పడేప. చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పడుతుందో. రాబిటో ఓటీపీనా 7745 7745. స్లోలో ఎంజాయ్ చేయడం అంతే. ఆ టైప్ చెప్పుకుంటే వెళ్తాను అన్న. ఇక్కడే ఆపే ఎయిర్ గిల్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటాడు. ఉండదు నీకు తిండి ఎందుకు ఉండదురా? ఏం ఉండదు. జంగల్ సఫారీ చేసుకుని చెప్పారు. ఆడు మరి సిగ్నల్ ఉండదా అంటే ఇప్పుడు ఎందుకు సిగ్నల్ లేదురా? ప్రతి చోట ఉంటుంది. $140 దిగురా, ఇప్పుడు ఏమైంది ఆగు. నీకు కూడా పే చేయొచ్చు. చూడాడా అందుకే దిగి చేయమన్నా పూప. వేసుకున్నాక ఓకే. ఈ డ్రాప్ మనం మియాపూర్ నుండి హఫీస్పేట్కి వచ్చినాం. 4.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. ఇక్కడ వెళ్ళి చూద్దాం ఎక్కడిది పడుతుంది. ఓలానా? చెప్పండి. ఓటీపీ 4414 ఆటో 0854. అది వెహికల్ నెంబరు అదే. ఇక్కడ ఆపేలా? డైరెక్ట్ 141. డ్రాప్ మనం హఫీస్పేట్ నుంచి నిజాంపేట అయితే వచ్చేసినాం. ఈ డ్రాప్ ఏంటంటే 7.5 కిలోమీటర్ ఉండే 141 రూపీస్ వచ్చింది. ఏంటంటే ఓలాలు తెచ్చిన డ్రాప్. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడికి పడుతుంది. ఫైనల్లీ గైస్ ఇంటికి అయితే వచ్చేసినాం. నేను టైం చూడొచ్చు. ఇప్పుడు టైం చూసుకోండి, 1:43 అవుతుంది. ఇప్పుడు లాస్ట్ క్లోజింగ్ టైం ఏంటంటే 1:10 లాస్ట్ డ్రాప్ అయితే ఎండ్ చేసిన నేను. ఈరోజు అర్నింగ్ ఎంత అయిందో చూపిస్తాను నేను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. రాబిటోలో చూసుకోవచ్చు. రాబిటోలో చూడండి. రాబిటోలో చూసుకోవచ్చు. 12 డ్రాప్లు పెట్టిన 2358 రూపీస్ అయింది. 2358. ఓలాలో చూద్దాం. ఓలాలో ఇది లాస్ట్ డ్రాపు. ఇది ఒకటి తర్వాత కొట్టిన ఈరోజు. ఇది 114. ఇది నిన్న కొట్టింది అంటే సండే రోజు. ఒకటి 144, ఒకటి 183,
ఒకటి 141, ఒకటి 186, ఒకటి 180. ఇది టోటల్లీ వచ్చేసి మన అమౌంట్ నేను క్యాలిక్యులేటర్ చేసిన. ఇది 1082 రూపీస్ అయితే అయింది దీంట్లో. ఇది టోటల్లీ మనం 1882 రూపీస్ దీంట్లో 23 58 అంటే టోటల్లీ మనం 3400 అయితే చేసినాం ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తుంటారు కానీ లైక్ చేయట్లేదబ్బా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీ డౌట్స్కి నేను వీడియో రూపంలో వీడియో తీసి చూపిస్తాను. తప్పకుండా లైక్ చేయడానికి ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.